రాజీనామాపై రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి చెప్పిన గడువు ముగిసింది. ఈ నెల 25న తన రాజీనామా నిర్ణయం వెల్లడిస్తానన్న బుచ్చయ్య గడువు ముగిసినా ఇంకా ఏం స్పష్టం చేయలేదు. ఆయన రాజీనామా ప్రకటనతో టీడీపీకి మరో ఆగస్టు సంక్షోభం తప్పదనుకున్నారు. అయితే పార్టీ అధిష్టానంతో చర్చల తర్వాత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు. అంటే గోరంట్లది అలక మాత్రమే, ఆగస్టు సంక్షోభం కాదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు గోరంట్ల అసంతృప్తికి కారణం ఎవరు? అసలు ఏం జరిగింది? ఆయన తిరుగుబాటు బావుట టీ కప్పులో తుఫానేనా? హ్యావ్ లుక్ ఆన్ దట్ అప్డేట్. ఆగస్టు నెల అంటేనే తెలుగుదేశానికి సంక్షోభ సమయం అంటారు. దానికి తగ్గట్లుగానే ఈసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా అంశం టీడీపీలో హీట్ పుట్టించింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు మధ్యవర్తులతో మంత్రాంగం నడిపి గోరంట్లను చల్లబరిచినట్లు కనిపిస్తున్నారు. టీడీపీలో ఆగస్టు సంక్షోభాన్ని పుట్టించిన ఆయన తిరిగి రాజమండ్రి రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తారన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, అధినేత తనయుడు లోకేష్తో పాటు రాజమండ్రి స్థానిక పార్టీలోని లోపాలపై గోరంట్ల బుచ్చయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గోరంట్ల టీడీపీలో ఇక ఇమడలేరా? రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరతారనే చర్చ జోరుగా సాగింది. మరికొందరు గోరంట్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ గట్టిగా నమ్మారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ వస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 4 సార్లు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి, వరుసగా 2 సార్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు టీడీపీ విజయం సాధించడంలోనూ గోరంట్ల కీలక పాత్ర పోషించారు. గత 2 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ అవినీతిపై, ముఖ్యమంత్రి జగన్పై విమర్శల జడివాన కురిపిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు గోరంట్ల. వయసు పైబడినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వైసీపీపై తనదైన స్టైల్లో చెణుకులు విసురుతూనే వస్తున్నారు. రాజమండ్రి అర్బన్లో తిరుగులేని నేతగా ఎదిగిన గోరంట్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2014, 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబం అర్బన్ నియోజకవర్గంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, భవానీ మామ అప్పారావుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అర్బన్ నియోజకవర్గంలో గోరంట్లతో పాటు ఆయన అనుచరులకు ఆదిరెడ్డి కుటుంబం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఉంది. గత కొంతకాలంగా గోరంట్ల, ఆదిరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజమండ్రితో పాటు రాష్ట్రంలోనూ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై తాను చేస్తున్న సూచనలను పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ పట్టించుకోవడం లేదని గోరంట్ల వాపోతూ వచ్చారు. అందులో భాగంగా పార్టీలోని పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆగస్టు సంక్షోభానికి కారణమయ్యాయి. గోరంట్ల అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, చినరాజప్ప, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షుడు జవహర్లను త్రిసభ్య బృందంగా నియమించి రాయభారం నెరిపారు. త్రిసభ్య బృందం సభ్యులు గోరంట్ల చేసిన సూచనలు, పెట్టిన డిమాండ్లు హైకమాండ్కు అందించింది.
గోరంట్ల అనుచరులను రాష్ట్ర జిల్లా కమిటీల్లో నియమించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గోరంట్ల కొంతమంది పేర్లను త్రిసభ్య బృందం సభ్యులకు సిఫార్సు చేశారంట. ఆదిరెడ్డి కుటుంబం విషయంలో ఉన్న అసంతృప్తిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా గోరంట్లకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ మనుగడ కోసం గోరంట్ల బుచ్చయ్య చేసిన సూచనలు కూడా పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని త్రిసభ్య బృందం సభ్యులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడడం, త్రిసభ్య బృందం చర్చలు జరపడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అసంతృప్తిని వీడినట్లు పార్టీ భావిస్తోంది. సమస్యలు సర్దుకున్నాయని, గోరంట్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్టీలో కొనసాగుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గోరంట్ల అసంతృప్తి టీ కప్పులో తుఫానుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే గోరంట్ల మాత్రం అసంతృప్తిపై మౌనం వీడడం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గోరంట్ల మున్ముందు ఏ విధంగా స్పందిస్తారు? టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా అసంతృప్తిని వీడి పార్టీలోనే కొనసాగుతారా? గోరంట్ల స్పందన ఏ విధంగా ఉండబోతుందన్నది తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో నేతలు కంట్రోల్ తప్పిపోతున్నారు. నిన్నటిదాకా బీజేపీ నేతలపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విరుచుకుపడ్డారు. నీకైనా నోరుంది, మాకు లేదా అని బీజేపీ నేతలు, కార్యకర్తలు మైనంపల్లిపై బూదులతో విరుచుకుపడ్డారు. ఆ ఎపిసోడ్ చల్లబడుతుందనగా సీన్లోకి మల్లారెడ్డి ఎంటర్ అయ్యారు. గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సభలో మల్లారెడ్డిపై విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే రేవంత్పై వ్యక్తిగత దూషణలకు దిగాడు మంత్రి మల్లారెడ్డి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? మాటల తోటాల వెనుక రీజన్ ఏంటి? రెండు బలమైన శక్తులు ఢీకొంటే ఏమవుతోంది? ఇద్దరు పెద్ద నేతలు ముఖాముఖి పోరుకు దిగితే ఎలా ఉంటోంది? తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ముఖ్యంగా దత్తత గ్రామంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన 2 రోజుల దీక్ష ముగింపు వేళ మంత్రి మల్లారెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు జెట్ స్పీడ్తో రియాక్షన్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడు వినని తిట్లతో మండిపడ్డారు మల్లారెడ్డి. అంతేనా, భారీ సవాల్ విసిరారు. సాధారణంగా రోడ్లపై ఇష్టారాజ్యంగా పోట్లాడుకునే వేళ సామాన్యుల నోటి నుంచి వచ్చే మాటలకు ఏమాత్రం తగ్గని రీతిలో మంత్రి మల్లారెడ్డి మాటలున్నాయి. ఇంతటి తీవ్రమైన బూతుల్ని ఈ మధ్యకాలంలో మరే నేత కూడా వాడలేదేమో. రేవంత్పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు, సవాళ్లకు రేవంత్ రెడ్డి అస్సలు రియాక్ట్ కాలేదు. అయితే అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ వర్గాల వారు రంగంలోకి దిగారు. దళితుల కోసం రేవంత్ కొట్లాడుతుంటే తమ నాయకుడిని ఇష్టారాజ్యంగా మాటలనేస్తావా, నీవెంత, నీ కథ ఎంతనట్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. రేవంత్ను ఇష్టారాజ్యంగా తిట్టేసిన మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల రియాక్షన్ తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని గంటల వ్యవధిలోనే చూపించేశారు. మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మకు చెప్పుదెబ్బలు కొడుతూ రేవంత్ను ఏ స్థాయిలో తిట్టారో దాదాపు అలాంటి మాటల్లే ఆయననుద్దేశించి తిట్టడం మొదలుపెట్టారు. ఇక్కడితో అయిపోలేదు. మంత్రి మల్లారెడ్డి తానన్న మాటలకు క్షమాపణ చెప్పాలంటూ కొత్త డిమాండ్ను తెరమీదికి తీసుకొచ్చారు. బోయిన్పల్లిలో మంత్రి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి మల్లారెడ్డికి దమ్ముంటే గజ్వేల్లో కేసీఆర్తో రాజీనామా చేయిస్తే గజ్వేల్లో రేవంత్ రెడ్డి పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డిని కేసీఆర్ వెంటనే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో కేసీఆరే మంత్రితో మాట్లాడించాలని భావించాలని అన్నారు. మల్లారెడ్డి అవినీతి అక్రమాలు ప్రజలు చూసుకుంటారు, కానీ ఈ ప్రభుత్వం అక్రమాలు, కేసీఆర్ అక్రమాలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వంతుల వారీగా ఉద్యమాలు చేయడమే కాదు, డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఉత్తగానే చెప్పలే, జైలుకు వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయని. ఇవాళ బీజేపీ మిత్రులు కూడా గుర్తుపెట్టుకోండి, మీ రాజకీయాల కొరకు మాత్రమే కేసీఆర్ను జైలుకు పంపిస్తామంటున్నారు. కానీ
మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం కూడా భవిష్యత్తులో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. ఆట మొదలైంది అని చెప్పడానికే ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. గజ్వేల్లో పర్మిషన్స్ ఇయ్యి దమ్ముంటే కేసీఆర్, గజ్వేల్లో అడ్డుకునే ప్రయత్నం చేస్తే నీ ఏంటిదా దాన్ని ఏమంటారు ఫామ్ హౌస్ను కూడా ముట్టడి చేసి ఎక్కడికక్కడికి లేపడిస్తాం. మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా ఈ సామాజిక పిరమిడ్లో అట్టడుగు భాగాన ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మన దేశంలో ఎట్లున్నాయంటే ఇది ఒక పిరమిడ్ లాగా ఉంది. బేస్ చాలా పెద్దగా ఉంటుంది, చివరిలో కొసరు ఉంటుంది. అటువంటి పిరమిడ్లో అట్టడుగునున్నటువంటి దళిత గిరిజనుల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అణిచివేసేటటువంటి కార్యక్రమాలని ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాడు. దానికి ఉదాహరణే రాష్ట్రంలో దాదాపు 21 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి అప్రాధాన్యమైనటువంటి పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత కూడా మరోవైపు కాంగ్రెస్ కు కౌంటర్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసం మాత్రమే మల్లారెడ్డిపై ఆరోపణలు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ లా కాకుండా ఈవెంట్ మేనేజర్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. నీ మాట తీరు మార్చుకో, ముఖ్యమంత్రి విషయంలో, ముఖ్యమంత్రి కుటుంబం విషయంలో అని చెప్పినాం. అయినా కానీ వింటలేడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లో. ఎందుకంటే జానారెడ్డి గారు లేరు, జీవన్ రెడ్డి గారు లేరు, పెద్ద నాయకులు ఎవ్వరు లేరు. ఒక నలుగురిని జమ చేసుకొని డ్రామా కంపెనీని ఇక దొరికిన కాడికి అందుకోవడానికి, బ్లాక్మెయిలింగ్ చేయడానికి, పేపర్లో హెడ్లైన్స్ ఉంటేనే కదా ఏమన్నా మూటాలు వసలయ్యేది. కాబట్టి ఈ యొక్క ఇట్లాంటి పనుల గురించి అడ్డమైనట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని నెత్తిన పెట్టి కాలు పెట్టి తొక్కుతా అంటాడు. 6 ఎమ్మెల్యేలు లేని నువ్వే తొక్కుతా అంటే, బిడ్డ 3 అడుగులు ఉన్నావు నువ్వు, మేము 100 మంది ఎమ్మెల్యేం కనుక నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కితే 30 అడుగుల లోపడిపోతావు భూమిలో. 80 లక్షల టీఆర్ఎస్ మెంబర్షిప్, దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి అత్యంత మెంబర్షిప్ ఉన్న పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. అధికార పక్షంలో ఉండి మరీ ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్లు ఎత్తుకోవడం వివాదాస్పదమవుతోంది. అయితే టీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం ఇలా మాట్లాడే వారిని వారించడం లేదు. అలాగే సమాధానాలు ఇవ్వాలన్నట్లుగా వారు సైలెంట్ గా ఉండడంతో తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు ముందు మరింత మంది అదే బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇరు పార్టీల రాజకీయ నేతల తిట్ల పురాణం అత్తుంచితే వారి భాషపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లే గాడి తప్పితే ఎట్లా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు 3 రాజధానులు కడతా అని అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేశారు ఏపీ సీఎం జగన్. ఏపీని సౌత్ ఆఫ్రికా తరహాలో రీడిజైన్ చేస్తా అంటూ ప్రకటించారు. ఇది జరిగి సంవత్సరాలు గడుస్తోంది. మరి 3 రాజధానుల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఈ 2.5 ఏళ్లలో జగన్ ఒక్క రాజధాని అయినా కట్టగలిగారా? ఇంతకు అసెంబ్లీలో తాను చేసిన వాగ్దానం జగన్కు గుర్తుందా లేదా? నిజంగా 3 రాజధానులపై చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్న కర్నూలు కాదని అమరావతి ప్రాంతంలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి టెండర్లు ఎందుకు పిలిచినట్టు? జగన్ అధికారంలోకి రాగానే సౌత్ ఆఫ్రికా తరహాలో విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగాను, అమరావతిని శాసన రాజధానిగాను, కర్నూల్ని న్యాయ రాజధానిగాను అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఇది పాలనా వికేంద్రీకరణకు, సమగ్ర అభివృద్ధికి, మరీ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధికి తోడ్పడుతోందన్నది ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. అయితే ఈ ప్రాంతంలో రాజధాని కట్టాలంటే ఆర్థికంగా భారం అవుతోందని,
పర్యావరణ పరంగానూ సాధ్యం కాని ప్రాజెక్టు అని అనేక మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి భూ అవకతవకలు, ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అందులో భాగంగానే అమరావతి రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్టులపై సమీక్షలు, కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు రివర్స్ టెండరింగ్ లాంటి చర్యలను చేపట్టింది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయినట్లుగా కూడా ప్రకటనలు చేశారు. అతి త్వరలోనే ఏపీకి 3 రాజధానులు ముస్తాబు చేస్తామని మంత్రులు హోరెత్తించారు కూడా. అయితే ఏపీ 3 రాజధానులపై గత కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చితి ఇప్పట్లో వీడేలా లేదు. ఏపీకి ఏది రాజధానో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే వచ్చే ఎన్నికల నాటికి కూడా ఏపీకి రాజధాని అనేదే లేకుండానే కాలం ముగిసేలా కనిపిస్తోంది. తాజా పరిణామాలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. ఇక కోర్టులో ఇప్పటికే రాజధాని అంశం 1.5 కాలంగా నలుగుతూ వస్తోంది. ఇది ఎంతకు తేలే పరిస్థితి లేదు. దీంతో హైకోర్టు ఏపీ రాజధాని అంశంపై నవంబర్ 15 నుంచి ప్రతిరోజు విచారించేలా నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కూడా త్వరగా పూర్తవుతోందని నమ్మలేదు. నవంబర్ 15 నుంచి రోజు విచారణకు తీసుకున్నా వచ్చే వేసవి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు. జగన్ అధికారంలోకొచ్చి ఇప్పటికే 2.5 ఏళ్లు పూర్తవుతోంది. మరో 2.5 ఏళ్లు ఆయన అధికారంలో ఉంటారు. ఈ 2.5 ఏళ్లలో సైతం జగన్ రాజధాని విషయాన్ని ఓ కొలిక్కి తెస్తారని మాత్రం ఊహించలేం. చివరి ఏడాది ఎలాగో ఎన్నికల వ్యవహారాలు హెడావిడి ఉంటోంది. అంటే మరో 1.5 3 రాజధానుల ప్రక్రియ పూర్తవుతోందని ఆశించడం అత్యాశ అవుతోంది. ఎంత కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా మరో ఏడాదిలో రాజధాని ప్రక్రియ పూర్తవడం కష్టంగానే ఉంది. ఇక కోర్టుల నుంచి గ్రీన్ సిగ్నల్ సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తూనే ఉన్నాం. జీతాలకే దిక్కు దివాణం లేదు. చివరికి రోడ్ల పనుల కోసం సైతం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పనులు చేస్తే బిల్లులు రావన్న విషయంపై వారికి స్పష్టమైన క్లారిటీ ఉండడంతోనే అసలు ఏపీలో పనులు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో ఏపీకి 3 రాజధానుల ప్రక్రియ అనేది పెద్ద కలగానే మిగిలిపోనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తా అని చెప్పిన జగన్ సర్కార్ రీసెంట్ గా అమరావతిలో హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి నిధులు మంజూరు చేసింది. దీంతో కర్నూలు న్యాయ రాజధాని హుష్ పటాకేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు కాదు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఉపాధి కల్పిస్తే ప్రతి నగరము అభివృద్ధి చెందుతోంది. అలా కాకుండా కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే తరలిస్తే అది అధికార వికేంద్రీకరణ అవుతుంది గాని అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వదు. సరే, జగన్ చెప్పినట్టు 3 రాజధానులతో అభివృద్ధి జరుగుతోంది అనుకుంటే కనీసం ఆ 3 రాజధానుల ప్రక్రియ ఈ 2.5 ఏళ్లలో పూర్తి అవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఎవరి వర్గాల వరకు ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఆ మాట టుంచితే కిషన్ రెడ్డి జన ఆశీర్వాద ర్యాలీలో కాషాయ దళపతి బండి సంజయ్ అడుగడుగునా కిషన్ రెడ్డి వెంటే ఉన్నారు. మరి బండి ప్రజా సంగ్రామ యాత్రలో కిషన్ రెడ్డి బండి వెంట ఉంటారా, లేక ఢిల్లీలోనే కుర్చీ వేసుకుని కూర్చుంటారా? అసలు కిషన్ రెడ్డి వర్గం బండి ప్రజా సంగ్రామ యాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారు? హ్యావ్ లుక్ ఆన్ దట్ స్టోరీ. కాషాయ పార్టీలో పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా అంతర్గతంగా విభేదాలు ఎప్పుడూ బగబగమంటూనే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు పార్టీలోని నేతలు బాహాటంగానే ఇద్దరి మధ్య ఆధిపత్యం పోరు గురించి మాట్లాడుకుంటున్నారు.
కాని పైకి మాత్రం మేమంతా భిన్నత్వంలో ఏకత్వం అంటారు. మాదంతా సమిష్టి పోరు అని కలరింగిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నారు. ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. 4 విడతల్లో రాష్ట్రాన్ని చుట్టేయాలని భావిస్తున్నారు. మొదటి విడత పాదయాత్రను హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించనున్నారు. శనివారం ప్రారంభం కానున్న పాదయాత్రకు గ్రౌండ్ వర్క్ పూర్తయింది. ఇంతవరకు బాగానే ఉంది. బండి సంజయ్ పాదయాత్ర తమ నియోజకవర్గానికి వస్తే లీడ్ చెయ్యాలా వద్దా అనే అనుమానాలతో కిషన్ రెడ్డి వర్గం నేతలు తెగ మదన పడుతున్నారట. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు హంగామా చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమనుకుంటారోననే భయంతో కొందరు నేతలు ఉన్నారట. ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకున్న వాళ్లు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కింద మీద పడుతున్నారట. కటౌట్లు, ఫ్లెక్సీల్లో బండి సంజయ్కి ప్రాధాన్యత ఇస్తే కిషన్ రెడ్డి ఎక్కడ చిన్నచూపు చూస్తారనే భయం నేతలను వెంటాడుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీల్లో కనీసం చోటు ఇవ్వకుండా పాదయాత్ర కమిటీల్లో పనిచేయాలని చెప్పడంపై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, అది కూడా కిషన్ రెడ్డి ప్రోద్బలంతో పార్టీ కండువ కప్పుకున్నవారు కూడా గందరగోళం పడుతున్నారట. ఇక కిషన్ రెడ్డి పూర్తి చేసిన జన ఆశీర్వాద యాత్రలో బండి సంజయ్ పక్కనే ఉన్నారు. జన ఆశీర్వాద యాత్ర ముగిసే వరకు బండి సంజయ్ కిషన్ రెడ్డితో ఉన్నారు. 28న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ యాత్రలో కిషన్ రెడ్డి ఏ మేరకు పాల్గొంటారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. శాఖాపరమైన పనులు అంటూ ఢిల్లీలోనే ఉండిపోతారా, లేక తప్పక కిషన్ రెడ్డి ప్రజా సంగ్రామ యాత్రలో పార్టిసిపేట్ చేస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.